నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. చాలండి, చిన్న ప్రార్థన. సర్వ సృష్టికి కారణభూతుడా, పరిశుద్ధుడా, పరమదేవ, మీ పాదములకు కోట్లాది వందనాలు. ఈ సమయంలో ప్రభా మీ సన్నిధిలో నిలిచి ఉన్నాము నాయన. మీ వాక్యము బోధించడానికి శక్తి లేని వాడను, జ్ఞానము లేని వాడను, అల్పుడును ప్రభువా. మీరే మీ శక్తిని, జ్ఞానమును అనుగ్రహించి అల్పుడునైన నన్ను మీ వాక్యము ద్వారా బలపరిచి ఈ కొద్ది నిమిషాలు వాక్యము ద్వారా బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుస్తున్నాను తండ్రి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ దేవుని వాక్యము 84వ కీర్తన అనగా మరి కోరహు కుమారులు రచించిన కీర్తన అండి. ఇది ఎవరు రచించారండి? కోరహు కుమారులు. అంటే బైబిల్ గ్రంథములో 150 కీర్తనలు ఉన్నవి. ఈ 150 కీర్తనలు ఒక్క దావీదు గారే రచించలేదు. మోషే గారు కొన్ని, కోరహు కుమారులు కొన్ని, అలాగే దైవ భక్తి కలిగిన భక్తులు కొన్ని ఇలాగూ రచించటము జరిగింది. కనుక ఈ 84వ కీర్తనలో కోరహు కుమారులైన వారు మరి దేవుని సన్నిధిని నిలిచి వారు ఏమంటూ ఉన్నారు అంటే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అని చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరణాత. ప్రియమైన వాళ్ళారా, ఎవరు ధన్యులు చెప్పండి? దేవుని మందిరమునందు నివసించువారు ధన్యులు అని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు తన భక్తుని ద్వారా. కనుక ధన్యుడు అనే మాటకి చాలా అర్థాలు ఉన్నాయి. ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఎక్కువగా నువ్వు మంచోడువయ్యా, నువ్వు గొప్పోడువయ్యా, మేము చేయలేని పని నువ్వు చేయగలిగావు, మరి నువ్వు నెరవేర్చావా పనిని, నువ్వు సాధించావా పనిని అని మన ఇలాగ పొగుడుతారు. కానీ బైబిల్లో దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, ఒక మంచి పని చేస్తున్న వారిని, లేక ఒక పనిని నెరవేర్చిన వారిని, ఒక 10 మంది చేయలేని ఒక గొప్ప పనిని చేయగలిగిన ఒక వ్యక్తినైనా మరి ఆ దేవుడైతే ధన్యుడు, ధన్యులు అనే మాటను సంబోధించి దేవుడు పలికాడు. అందుచేత ఇక్కడ మరి దేవుడు మనకు తెలియజేసేది ఏమిటంటే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. మరి లోకంలో చాలా మంది గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉంటారు. ఏమంటే వారిని మనం ఏమంటామంటే, ఇందాక చెప్పినట్లుగా నువ్వు చాలా మంచోడు, నువ్వు చాలా గొప్పోడు అని పొగుడుతూ ఉంటాం. మరి దేవుడు చెప్పే మాట, దేవుని మందిరమునందు ఎవరైతే నివాసము చేస్తారో వారు ధన్యులు అంటూ ఉన్నాడండి దేవుడు. మరణాత చెప్పండి. కనుక మరి విశ్వాసులైన బిడ్డలు ఏం చేయాలి? దేవుని మందిరమునందు నివాసము చేసేవారిగా. అంటే ఎన్ని రోజులు నివాసం చేస్తాం, ఎన్ని నెలలు నివాసం చేస్తాం, ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో మనం నివాసం చేయగలమండి? ప్రియమైన వాళ్ళారా, దేవుని సన్నిధిలో మనకు ఉండేటువంటివి 2 రోజులు. ఏమంటే అంతేనా? ఒకటి